హాయ్ అండి, నేను మీ కాకినాడ కుమారి. మీకు ఈరోజు ఒక గుడిని చూపించబోతున్నాను. కుండలేశ్వరం అండి. కుండలేశ్వరంకి వెళ్ళే దారి చాలా బాగుంది. అక్కడ పుష్కర్ ఘాట్ ఉంటుంది కదా, ఆ పుష్కర్ ఘాట్లో స్నానం చేసి వెళ్ళాలంటారు. కాకపోతే మేము తల మీద నీళ్లు చల్లుకుని వెళ్ళిపోయాం గుడికి. ఎందుకంటే మేము అనుకుని ఇంటి దగ్గర అన్ని స్నానాలు అవి చేసుకుని వెళ్ళాం, కొన్ని నీళ్లు చిమ్ముకుని వెళ్ళాం. ఇక్కడ గుడి యొక్క విశిష్టత ఏంటంటే, కాశీ వెళ్ళబోయే ముందు తప్పకుండా ఇక్కడికి వచ్చి అక్కడున్న పంతులు గారికి చెప్తే వాళ్ళు ఒకటి చెప్తారు, మేము ఒక బోధిస్తామమ్మా అనేసి అన్నారు. అడిగితే అది కాశీ వెళ్ళే ముందు కంపల్సరీ ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళాలటండి. ఇది మనకి ప్రవచనకర్త మన చాగంటి కోటేశ్వరరావు గారు కూడా చాలాసార్లు చెప్పారు. మేము అదంతా విని గుడికి వెళ్ళాం. కాకపోతే మాకు ఇక్కడ ఒక మంచి విశిష్టత జరిగిందండి. అక్కడ చూడండి, ఆ చెట్టు చుట్టూ కూడా ఎన్ని నాగేంద్ర స్వామి విగ్రహాలు అన్నమాట. నేను నవగ్రహాలేమో అనుకున్నాను, కాదు, ఇవన్నీ కూడా విగ్రహాలు అన్నమాట. మేము అక్కడి నుంచి గుడికి వెళ్ళేసరికి బయట మామూలుగా కామన్గానే అరటిపళ్ళు, కొబ్బరికాయ అవి కొనుక్కున్నాం. లోపల గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఒక పంతులు గారు అడిగారన్నమాట, పళ్ళు అమ్మవారికి తెచ్చారా అమ్మ అని. అంటే మేము అక్కడ గుడి యొక్క విశిష్టత అంతా పూర్తిగా తెలియకుండా మొదటిసారి వెళ్ళడం వల్ల ఇవి అమ్మవారికి ఇవి, అయ్యవారికి ఇవి అని మేమేమి అనుకోలేదు. సరే పంతులు గారు అడిగారు కదా అని, సరే స్వామి పెడతాం అనేసి అంటే అప్పుడు చెప్పారన్నమాట పంతులు గారు. అక్కడ దుర్గమ్మ తల్లటండి, అమ్మవారికి ఇరగని అస్తలం అరటిపళ్ళు పట్టుకెళ్ళి 101 రూపాయిని దక్షిణగా పెట్టి మనం ఒక అరటిపళ్ళు అస్తలానికి ఒక కోరిక కోరుకోవాలట. ఆ కోరిక మనస్ఫూర్తిగా కోరుకుంటే ఆ కోరిక తీరుతుందటండి. తీరిన తర్వాత మళ్ళీ అరటిగెల పట్టుకుని అమ్మవారిని దర్శనం చేసుకోవాలట. అలా అని చెప్పారు. మాకు చాలా బాగా అనిపించి ఆయన చెప్పారు కదా అని అక్కడ దండం పెట్టుకున్నాం. ఆ అమ్మవారి దగ్గర అన్నీ పెట్టుకుని ఇక్కడే మనం చాలా చాలా బాగా అనిపించిందండి. అదైతే ఏమో దేవుడు మనకి తెలియని విషయాలు చాలా తెలియజేస్తాడు. అలాగే ఈరోజు ఇదేనండి అమ్మవారిది, అలా అస్తలం పెడతారన్నమాట. ఇలాగే కాకుండా స్వామి దర్శనం కూడా చాలా చాలా బాగా జరిగిందండి. మీకు కూడా చూపిస్తున్నాను చూడండి. ఆ స్వామిని కూడా మనస్ఫూర్తిగా చూసుకున్నాం అన్నమాట. అందుకే నార్మల్ రోజుల్లో వెళ్ళాలండి గుడులకి. ఎంత మంచి దర్శనం మనకి వస్తుందంటే అంత బాగుంటుంది అన్నమాట. ఆ లోపల ఇంకా చాలా విగ్రహాలు ఉన్నాయండి. ఈ అమ్మవారు రుక్మిణి సమేత గోపాలస్వామి